వరకైతే అది ఏం లేదు. ఎందుకంటే మాకు ఉన్నటువంటి పార్టీ నేతలు కూడా జిల్లాలలో వాళ్ళ కార్యక్రమాలు ఉంటారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడే డీటెయిల్స్ ప్రోగ్రామ్ వచ్చింది. అవైలబుల్ పార్టీ లీడర్స్తోనా లేకుంటే ఎట్లా అయిందని ఇంతవరకైతే దాని మీద నిర్ణయం కాలేదు. బట్ డెఫినెట్గా పార్టీ లీడర్లు ఎయిర్పోర్ట్లోనూ ఇక్కడ కలవడం జరుగుతుంది. ఏ అవినీతి పరులకైనా సరే మా పార్టీలో స్థానం లేదు. అది కవిత కానీ బబిత కానీ. ఏమండి జిఎస్టీ కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకొని ఈరోజు మొత్తం చాలా వర్గాలకు ఊరట వచ్చింది. ధరలు తగ్గుతున్నాయి, అత్యవసర ధరలు తగ్గుతున్నాయి. కూరలు, నూనె, పాలు సామాగ్రిలు ఇవన్నీ కూడా తక్కువ ధరలు వస్తున్నాయి. ఒక మంచి నిర్ణయం ఇది. అంటే ప్రపంచంలో టారిఫ్ మన యుఎస్ టారిఫ్ పెట్టిన తర్వాత చాలామందికి ఒక భయం వేసింది. అబ్బో ఇక భారతదేశంలో ఏమవుతుందో, రేట్లు పెరుగుతాయో, అమెరికా ట్యాక్స్ చేస్తుండో. మేము అమెరికా మీద రష్యా మీద డిపెండ్ అయ్యే దేశం కాదు. ఇది స్వాభిమానంతో ఆత్మనిర్భర భారత్. ఇప్పుడు ఆత్మనిర్భర వికసిత్ భారత్. మీరు ఏ టారిఫ్ పెట్టినా మా రేట్లు మేము తగ్గించుకుంటున్నాం. ఆ ధైర్యం ఏ ప్రపంచంలో ఏ దేశానికి లేదు. ఈరోజు అన్ని దేశాలు భయపడతా ఉన్నాయి ఈ టారిఫ్స్తోని. కానీ మేము మాత్రం తగ్గించి ఈరోజు భారత ప్రభుత్వం ఈరోజు మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి కాన్సెప్ట్ని ముందు తీసుకువచ్చి 28% నుంచి దాదాపు 18% దాకా జిఎస్టీని మేము తగ్గించినాం. చాలా ప్రోడక్ట్లు 12 నుంచి 5 తీసుకొచ్చిపోయినాం. 5% ఉన్నటువంటి జిఎస్టీని 0% చేసినాం. ఈ ధైర్యము కేవలం మోదీ గారి యొక్క ప్రభుత్వానికి ఉంది. దీంతో ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసి నేను అందరూ కూడా భావిస్తున్నాను. రెండో విషయం ఏంటంటే, మీరు చెప్పినట్టు ఆ జిఎస్టీ సంబంధించినటువంటి ఒక ప్రపంచం మొత్తంలో కూడా ఏ ప్రభుత్వం అయితే జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిందో నెక్స్ట్ ఎలక్షన్స్లో యూరోప్లో అనేక దేశాల్లో ఆ ప్రభుత్వం రాలే. కానీ భారతదేశంలో జిఎస్టీ 1 నేషన్ 1 ట్యాక్స్ పెట్టిన తర్వాత 2 సార్లు ప్రభుత్వంలో వచ్చింది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏగా. కాబట్టి ఈ సింప్లిఫైయింగ్ ట్యాక్సేషన్, సింప్లిఫైడ్ ట్యాక్స్, దీనిలో అన్ని చోట కూడా ఇప్పుడు ఎంత ట్యాక్స్ బేస్ పెరిగింది. గతంలో ట్యాక్స్ బేస్ ఓన్లీ ఫ్యూ ల్యాక్స్, 100 కోట్ల జనాభాలో కేవలం కొంతమంది మాత్రమే ట్యాక్స్ కట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్యాక్స్ బేస్ పెరిగింది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ బేస్ కూడా పెరిగింది. జిఎస్టీ ట్యాక్స్ పెరిగింది చూడండి. గత 2018 నుంచి ఇప్పటి వరకు 66 లక్షల నుంచి 1,50,00,000 దాకా పెరిగింది.